హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో స్పెషల్ ఐటెం వచ్చేసి చికెన్ బిర్యానీ అయితే చేస్తున్నాం. ఈ చికెన్ బిర్యానీ ఈజీ అండ్ సింపుల్గా ఎలా చాలా వీడియోలోకి అయితే వెళ్ళిపోయి చూసేద్దాం. ముందుగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈ చికెన్ బిర్యానీ కోసం నేనైతే 1 కిలో చికెన్ అయితే నీట్గా కడిగేసుకొని డేషలు అయితే వేసేసుకున్నాను. తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకున్నాను 1 టీ స్పూన్. అండ్ తర్వాత 2 టీ స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను. తర్వాత 2 టీ స్పూన్ల అల్లం మసాలా అయితే వేసేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి చిన్న ప్యాకెట్ గరం మసాలా అయితే వేసేసుకున్నాను. తర్వాత వచ్చేసి ధనియాల పొడి ఒక చిన్న ప్యాకెట్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి చికెన్ మసాలా ఒక చిన్న ప్యాకెట్ అయితే వేసేసుకున్నాను. తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ 4 పచ్చిమిరకాయలు అయితే వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను. అండ్ తర్వాత వచ్చేసి ఒక చిన్న ప్యాకెట్ పెరుగు కూడా వేసేసుకొని నీట్గా అయితే బాగా కలపాలి. అదైతే ఒక నిమ్మకాయ కూడా పిండేసుకొని అండ్ బాగా అయితే వీటిని బాగా మనము కలుపుకోవాలి. చికెన్ మసాలా అంతా పట్టేలాగా బాగా కొంతసేపు బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసేసుకొని మళ్ళీ కొంతసేపు బాగా కలుపుకొని ఒక ½ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే పక్కన పెట్టేసుకొని రైస్ దగ్గర అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఈ చెంబుతో ½ బాస్మతి రైస్ 1.5 నార్మల్ రైస్ అయితే నానబెట్టుకొని పొయ్యి మీద అయితే పెట్టేసుకున్నాను. ఈ రైస్లోకి కొత్తిమీర పుదీనా నిమ్మకాయ అండ్ బిర్యానీ ఐటమ్స్ లవంగా జాజిపత్రి జాజి పువ్వు అండ్ బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని ఒక 80% వరకు రైస్ని అయితే ఉడికించుకుందాం. అండ్ తర్వాత ½ అన్ అవర్ తర్వాత చికెన్ని కూడా నేనైతే పక్కన స్టవ్ మీద పెట్టేసినాను. ఇది 50% ఉడికినాక అండ్ తర్వాత రైస్ని అందులోకి వేసేసుకోవాలి. ఇది ఉడికేంత వరకు నేనైతే మిగతాది కూడా ప్రిపేర్ చేస్తున్నాను బిర్యానీలోకి. అండ్ ఇక్కడైతే నేనైతే పెరుగు పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను చికెన్ బిర్యానీలోకి. అండ్ చికెన్ బిర్యానీలోకి గ్రేవీగా అయితే ½ కిలో అయితే చికెన్ ఇలా అయితే చేసుకున్నాం. గ్రేవీగా కలుపుకోవడానికి బాగుంటుంది చికెన్ బిర్యానీలోకి గ్రేవీ అని. అండ్ తర్వాత వచ్చేసి 80% రైస్ ఉడికినాక మనమైతే చికెన్లోకి రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇలా మొత్తము రైస్ని తీసుకొని మెల్లగా అయితే వేసేసుకోవాలి. అండ్ చికెన్ 50% కాదు 80% ఉడకాలి, మర్చిపోయాను. ఇలా రైస్ని అయితే మనం ఇట్లా చికెన్ మీద ఈక్వల్గా పరుచుకోవాలి రైస్ని. అంతే అండి, చికెన్ బిర్యానీ చాలా ఈజీ అండ్ సింపుల్గా అయితే చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇలా ఇంత రైస్ వేసేసుకున్నాక వీటిపై మనం నిమ్మకాయ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ తర్వాత కొత్తిమీర పుదీనా ఇంకా కలరు నెయ్యి కూడా వేసుకోవచ్చు. మేమైతే నెయ్యి అయితే వేసుకోలేదు. ఇలా మనమైతే గార్నిష్ చేసుకోవచ్చు. కలర్ అయితే ఇట్లా ఎల్లో కలర్ అండ్ రెడ్ కలర్ కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ వేసుకున్నాక మనం ఒక 20 మినిట్స్ వరకు దమ్ పెట్టుకోవాలి. ఇట్లా మొత్తం వేసేసుకున్నాక మూత పెట్టేసి దాని మీద బరువు అయితే పెట్టుకోవాలి మనము ఒక 20 మినిట్స్ వరకు. అండ్ ఇక్కడైతే నేను రెడ్ కలర్ వేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇవన్నీ వేసేసినాక నేనైతే మూత వేసేసి దాని మీద బరువు అయితే పెట్టేసినాను, దమ్ పెట్టినాను. అండ్ తర్వాత రెడీ అయిపోయింది. 20 మినిట్స్ తర్వాత చూడండి ఎలా వచ్చిందో. టేస్టీ అండ్ సూపర్ వచ్చింది, హోటల్ స్టైల్ లాగా వచ్చింది. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో అయినా మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే మా అత్త అయితే చికెన్ బిర్యానీ కలుపుతుంది, రైస్ పీసెస్ అన్నీ. మా అత్త చికెన్ బిర్యానీ చేసింది. ఇక్కడ మా అత్త మీద అయితే మేమైతే కామెడీ అయితే చేసినామని మా అత్త చేసిందని. అయ్యో నేను కాదంటుంది పాపం మా అత్త. ఇక రైస్ బాగా వేడిది ప్లేట్లో వేసుకొని తింటే చికెన్ బిర్యానీ సూపర్ టేస్ట్గా ఉంది. సేమ్ హోటల్ తిన్నలాగా అనిపించిందండి. నాకైతే ఫస్ట్ అయితే చికెన్ బిర్యానీ రాదు, కానీ నేను కూడా నేర్చుకున్నాను. చాలా బాగా వచ్చింది. నేనైతే ఫస్ట్ టైం చేసిన, ఇది సెకండ్ టైము. అండ్ 2 సార్లు ఫెయిల్ అయితే కాలేదు, బాగా వచ్చింది. ఈజీ అండ్ సింపుల్గా అయితే వేసుకున్నాను. అండ్ ఈ చికెన్ బిర్యానీతో పాటు చికెన్ గ్రేవీ కర్రీ, గోంగూర పచ్చడి అండ్ పెరుగు పచ్చడి ఇంకా కొంచెం పలావ్ అండ్ చేసినామండి. ఇవన్నీ చేసినాం ఈరోజు. అండ్ తర్వాత లాస్ట్లో మా పెద్దమ్మని అయితే ఒకసారి అడిగిన ఎట్లుంది పెద్దమ్మ అంటే మా పెద్దమ్మ బాగుందని చెప్తుంది. పాపం వీడియో వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్.